హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎం స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించి అలాగే ఆల్ కాంపిటేటివ్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడే విధంగా బయాలజీలో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి తయారు చేశాము. సో ఈ వీడియోలో మనం ఆ బిట్స్ అనేవి చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే బయాలజీ అను పదాన్ని ప్రతిపాదించిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, లామార్క్. లామార్క్ బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించారు. ఇతను ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జీవశాస్త్ర పితామహుడు ఎవరు? జీవశాస్త్ర పితామహుడు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, అరిస్టాటిల్. అరిస్టాటిల్ జీవశాస్త్ర పితామహుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జంతు రాజ్యంలో అతి పొడవైన కణం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, నాడీ కణం. జంతు రాజ్యంలో అతి పొడవైన కణం నాడీ కణం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అత్యధిక కాలం జీవించే జంతువు ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, తాబేలు. తాబేలు అనేది అత్యధిక కాలం జీవించే జంతువు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తేనెటీగల పెంపకాన్ని ఏమని అంటారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, ఎపికల్చర్. తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అని అంటారు. అలాగే తేనెటీగలపై పరిశోధన చేసి నోబెల్ ప్రైజ్ను పొందిన వారు కార్ల్ వాన్ ఫ్రెష్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో పట్టు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, కర్ణాటక. కర్ణాటక రాష్ట్రం అనేది భారతదేశంలో పట్టు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతీయ పక్షి శాస్త్ర పితామహుడు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, సలీం అలీ. సలీం అలీ భారతీయ పక్షి శాస్త్ర పితామహుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అకశేరుకాలను ఎన్ని రకాలుగా విభజించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, 9. అకశేరుకాలను 9 రకాలుగా విభజించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోగల ప్రోటోజోవా జీవి ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, యూక్లీనా. యూక్లీనా అనే ప్రోటోజోవా జీవి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోగలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ, పెద్ద ప్రేగులో ఎటువంటి ఎంజైమ్స్ అనేవి ఉత్పత్తి కావు. ఆప్షన్ బి, పెద్ద ప్రేగులో ఈ కోలై అనే బ్యాక్టీరియాను కలిగిన భాగం కోలన్. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 పై 2 కూడా సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ 3 పై 2 కూడా సరైనవే. అవి ఏమిటంటే పెద్ద ప్రేగులో ఎటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి కావు, అలాగే పెద్ద ప్రేగులో ఈ కోలై అనే బ్యాక్టీరియాను కలిగిన భాగం వచ్చేసి కోలాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది దంతాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ, మానవుల్లో దంతాల సంఖ్య 32, ఆప్షన్ బి, కుందేలులో దంతాల సంఖ్య 28, ఆప్షన్ సి, ఎలుకలో దంతాల సంఖ్య 12, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అవి ఏమిటంటే మానవుల్లో దంతాల సంఖ్య 32, కుందేలులో దంతాల సంఖ్య 28, అలాగే ఎలుకలో దంతాల సంఖ్య వచ్చేసి 12. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ, నాలుక కొన భాగం తీపి మరియు ఉప్పును గుర్తిస్తుంది, ఆప్షన్ బి, నాలుక ప్రక్క భాగం పులుపును గుర్తిస్తుంది, ఆప్షన్ సి, నాలుక వెనుక భాగం చేదును గుర్తిస్తుంది, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అవి ఏమిటంటే నాలుక కొన భాగం అనేది తీపి మరియు ఉప్పును గుర్తిస్తుంది, నాలుక ప్రక్క భాగం పులుపును గుర్తిస్తుంది, అలాగే నాలుక వెనుక భాగం అనేది చేదును గుర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మానవునిలో కొంతకాల సంఖ్య ఎంత? మానవునిలో కొంతకాల సంఖ్య ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, 8. మానవునిలో కొంతకాల సంఖ్య 8. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాలాజల గ్రంథుల నుండి రోజుకి ఎన్ని లీటర్ల లాలాజలం ఉత్పత్తి అవుతుంది?
దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ 1 లీటరు. లాలాజల గ్రంథుల నుంచి రోజుకి 1 లీటర్ లాలాజలం అనేది ఉత్పత్తి అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పెద్ద ప్రేగు యొక్క పొడవు ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి 1.5 మీటర్లు. పెద్ద ప్రేగు పొడవు వచ్చేసి 1.5 మీటర్లు. అదే చిన్న పేగు పొడవు అయితే 7 మీటర్లు ఉంటుంది. అలాగే వెడల్పు వచ్చేసి చిన్న పేగుది 3 సెంటీమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మానవునిలో అవశేష అవయవాల సంఖ్య ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి 180. మానవునిలో 180 అవశేష అవయవాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో మిశ్రమ గ్రంథి ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి క్లోమం. క్లోమంను మిశ్రమ గ్రంథి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి కాలియం. కాలియం అనేది మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి. దీని యొక్క బరువు వచ్చేసి 1.5 కేజీలు ఉంటుంది. అలాగే కాలియంలో లేని విటమిన్ వచ్చేసి సి. విటమిన్ సి అనేది కాలియంలో ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మానవ శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి క్లోమం. క్లోమం అనేది మానవ శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి. మొదటి అతిపెద్ద గ్రంథి వచ్చేసి కాలియం అయితే రెండవ అతిపెద్ద గ్రంథి వచ్చేసి క్లోమం. ఇందాకే మనం చదువుకున్నాం క్లోమ గ్రంథిని మిశ్రమ గ్రంథి అని కూడా అంటారు అని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జీర్ణాశయం ద్వారా స్రవించబడే శ్లేష్మం యొక్క పాత్ర ఏమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ జీర్ణాశయం యొక్క పొరను రక్షించడానికి. జీర్ణాశయం ద్వారా స్రవించబడే శ్లేష్మం యొక్క పాత్ర వచ్చేసి జీర్ణాశయం యొక్క పొరను రక్షించడానికి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ లాలాజలం pH విలువ 6.5 నుండి 7 వరకు ఉంటుంది. ఆప్షన్ బి గ్రసని ద్వారానే ఆహార వాహిక జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది. ఆప్షన్ సి జీర్ణాశయం అనేది కండరయుతమైన సంచి. ఇది ఉదర వితానానికి దిగువన ఉదర కుహరంలో ఎడమ పక్కన ఉంటుంది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే. అవి ఏమిటో చూద్దాం. లాలాజలం యొక్క pH విలువ వచ్చేసి 6.5 నుండి 7 వరకు ఉంటుంది. అలాగే గ్రసని ద్వారానే ఆహార వాహిక అనేది జీర్ణాశయంలోనికి తెరుచుకుంటుంది. జీర్ణాశయం అనేది కండరయుతమైన సంచి. ఇది ఉదర వితానానికి దిగువన ఉదర కుహరంలో ఎడమ పక్కన ఉంటుంది. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెనిన్ అనే ఎంజైమ్ నిర్వర్తించే విధి ఏమిటి? రెనిన్ అనే ఎంజైమ్ నిర్వర్తించే విధి ఏమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పాలను పెరుగుగా మారుస్తుంది. రెనిన్ అనే ఎంజైమ్ పాలను పెరుగుగా మారుస్తుంది. ఇది నిర్వర్తించే విధి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కాలియం బరువు వచ్చేసి 1500 గ్రాములు. ఆప్షన్ బి గుండె బరువు 300 గ్రాములు. ఆప్షన్ సి ఊపిరితిత్తుల బరువు 1400 గ్రాములు. ఆప్షన్ డి మెదడు బరువు 1350 గ్రాములు. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఊపిరితిత్తుల బరువు 1400 గ్రాములు అని ఇచ్చారు. ఇది సరైన సమాధానం క్వశ్చన్కి సంబంధించి. యాక్చువల్గా ఊపిరితిత్తుల బరువు వచ్చేసి 950 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఇది సరైన సమాధానం. క్వశ్చన్లో ఊపిరితిత్తుల బరువు 1400 గ్రాములు అని ఇచ్చారు. ఇది సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ అప్పుడే పుట్టిన శిశువులో శ్వాసక్రియ రేట్ అనేది 32 సార్లు ఉంటుంది. ఆప్షన్ బి 5 సంవత్సరాల పిల్లల్లో శ్వాసక్రియ రేటు 26 సార్లు. ఆప్షన్ సి వృద్ధులలో శ్వాసక్రియ రేట్ అనేది 18 సార్లు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అవి ఏమిటో చూద్దాం. అప్పుడే పుట్టిన శిశువులో శ్వాసక్రియ రేట్ అనేది 32 సార్లు. 5 సంవత్సరాల పిల్లల్లో శ్వాసక్రియ రేట్ 26 సార్లు. అలాగే వృద్ధులలో శ్వాసక్రియ రేట్ అనేది 18 సార్లు. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది అధ్యయనాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే స్టేట్మెంట్ నెంబర్ 1 గొంతు గురించి అధ్యయనాన్ని లారింగాలజీ అని అంటారు. స్టేట్మెంట్ నెంబర్ 2
ఊపిరితిత్తుల అధ్యయనాన్ని పల్మనాలజీ అని అంటారు. స్టేట్మెంట్ నెంబర్ 3. ముక్కు గురించి అధ్యయనాన్ని రైనాలజీ అని అంటారు. స్టేట్మెంట్ నెంబర్ 4. నరాలకు గురించిన అధ్యయనాన్ని న్యూరాలజీ అని అంటారు. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ 1, 2, 3 సరైనవి, ఆప్షన్ బి 1 and 3 సరైనవి, ఆప్షన్ సి 2, 3, 4 సరైనవి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే. అవి ఏమిటంటే గొంతు గురించి అధ్యయనాన్ని లారింగాలజీ అని, ఊపిరితిత్తుల అధ్యయనాన్ని పల్మనాలజీ అని, ముక్కు గురించిన అధ్యయనాన్ని రైనాలజీ అని, అలాగే నరాలకు గురించిన అధ్యయనాన్ని న్యూరాలజీ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్వాసక్రియ జరగని జీవులేవి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి వైరస్లు. వైరస్లు అనేవి శ్వాసక్రియ జరగని జీవులు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్వాసక్రియ రేటును కొలిచే పరికరం పేరేమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి రెస్పిరోమీటర్. శ్వాసక్రియ రేటును కొలిచే పరికరం పేరు రెస్పిరోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపే క్రింది వాటిలో గుర్తించండి. చర్మం ద్వారా శ్వాసక్రియను జరిపేవి క్రింది వాటిలో గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ జలగ, ఆప్షన్ బి కప్ప, ఆప్షన్ సి వానపాము, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపే జీవులు జలగ, కప్ప మరియు వానపాము. కప్ప అనేది నీటిలో చర్మంతో శ్వాసక్రియను జరుపుతుంది. అలాగే భూమిపైన ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ రక్తం గడ్డ కట్టించే ఎంజైమ్ థ్రాంబోకైనేజ్. స్టేట్మెంట్ బి రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ కే. ఆప్షన్ సి రక్తాన్ని గడ్డ కట్టించే కణాలు థ్రాంబోసైట్స్. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ 1 ఏ అండ్ బి సరైనవి, ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది, ఆప్షన్ సి బి అండ్ సి సరైనవి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అవి ఏమిటంటే రక్తం గడ్డ కట్టించే ఎంజైమ్ వచ్చేసి థ్రాంబోకైనేజ్, అలాగే రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ వచ్చేసి కే, రక్తాన్ని గడ్డ కట్టించే కణాలు వచ్చేసి థ్రాంబోసైట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చేపలలో ఉండే గదుల సంఖ్య 2 అయితే బొద్దింకలో ఉండే గదుల సంఖ్య ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి 13. చేపలలో ఉండే గదుల సంఖ్య 2, బొద్దింకలో ఉండే గదుల సంఖ్య అయితే 13, అలాగే వానపాములో గదుల సంఖ్య 16, పక్షులు క్షీరదాలు వంటి వాటిలో అయితే గుండు గదుల సంఖ్య 4 ఉంటాయి. అలాగే సరీసృపాలు మరియు ఉభయచరాల్లో గదుల సంఖ్య అయితే 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓ బ్లడ్ గ్రూప్ని విశ్వదాత అనడానికి గల కారణాన్ని క్రింది వాటిలో గుర్తించండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి వీరి రక్తంలో ప్రతిజనకాలు ఉండకపోవడం. ఓ బ్లడ్ గ్రూప్ని విశ్వదాత అనడానికి గల కారణం ఏంటంటే ఓ బ్లడ్ గ్రూప్ కలవారి రక్తంలో ప్రతిజనకాలు అనేవి ఉండకపోవడం వల్ల వీరిని విశ్వదాత అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అప్పుడే పుట్టిన శిశువులో హిమోగ్లోబిన్ ఎన్ని గ్రాములు ఉంటుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి 23 గ్రాములు. అప్పుడే పుట్టిన శిశువులో హిమోగ్లోబిన్ అనేది 23 గ్రాములు అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కృత్రిమ గుండెని తయారు చేసింది ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి విలియం కోల్స్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కృత్రిమ గుండెను తయారు చేసింది విలియం కోల్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రక్తం యొక్క pH విలువ ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ 7.4. రక్తం యొక్క pH విలువ 7.4. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ, బి, ఓ రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త పేరేమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ కార్ల్ ల్యాండ్ స్టీనర్. ఏ, బి, ఓ రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త వచ్చేసి కార్ల్ ల్యాండ్ స్టీనర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రౌఢ మానవుడిలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి చేయబడతాయి?
దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఎముకలోని అస్థి మజ్జ నుండి. ఎముకలోని అస్థి మజ్జ నుండి ప్రౌఢ మానవునిలో ఎర్ర రక్త కణాలు అనేవి ఉత్పత్తి చేయబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే స్టేట్మెంట్ నెంబర్ 1 ప్రతిరక్షకములు లేని రక్తవర్గం ఏబి. స్టేట్మెంట్ నెంబర్ 2 ప్రతి దేహాలు లేని రక్తవర్గం ఓ. దీనికి సంబంధించి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ 1 సరైనది, ఆప్షన్ బి 2 సరైనది, ఆప్షన్ సి పై 2 సరైనవి, ఆప్షన్ డి పై 2 కూడా సరికావు. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి పై 2 కూడా సరైనవే. అవి ఏమిటంటే ప్రతిరక్షకములు లేని రక్తవర్గం ఏబి అయితే ప్రతి దేహాలు లేని రక్తవర్గం ఓ. ఈ 2 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ధమనులకు మరియు సిరలకు సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ధమనులు అనేవి శరీర భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఆప్షన్ బి సిరలు అనేవి శరీర భాగాల నుండి గుండెకు చెడు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఆప్షన్ సి ధమనులో రక్త ప్రవాహం అనేది అలల మాదిరిగా ఉంటుంది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించి ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అవి ఏమిటంటే ధమనులు అనేవి శరీర భాగాల నుంచి మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి. నెక్స్ట్ సిరలు అనేవి శరీర భాగాల నుంచి గుండెకు చెడు రక్తాన్ని సరఫరా చేస్తాయి. అలాగే ధమనులు అనేవి రక్త ప్రవాహం అలల మాదిరిగా ఉంటుంది. ఇక్కడ సిరల రక్త ప్రవాహం అనేది బిందువుల రూపంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ మానవునిలో విసర్జక వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రం యూరాలజీ. ఆప్షన్ బి మానవునిలో మూత్రపిండం పొడవు 10 నుంచి 12 సెంటీమీటర్లు ఉంటుంది. ఆప్షన్ సి మూత్రం యొక్క pH విలువ 6.0. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే. అవి ఏమిటంటే మానవునిలో విసర్జక వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని యూరాలజీ అని అంటారు. నెక్స్ట్ మానవునిలో మూత్రపిండం పొడవు 10 నుంచి 12 సెంటీమీటర్లు ఉంటుంది. అలాగే మూత్రం యొక్క pH విలువ 6.0. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మూత్రపిండాల మార్పిడి వాషింగ్టన్లో చేశారు. అయితే ఏ సంవత్సరంలో ఈ మూత్రపిండాల మార్పిడి జరిగింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి 1954లో. ప్రపంచంలో మొదటిసారిగా మూత్రపిండాల మార్పిడి అనేది వాషింగ్టన్లో చేయడం జరిగింది. అయితే ఈ మూత్రపిండాల మార్పిడి అనేది 1954 సంవత్సరంలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అయితే 2018 నాటికి 95,479 మూత్రపిండ మార్పిడిలు అనేవి జరిగాయి. అదే మన దేశంలో అయితే డిసెంబర్ 1, 1971 తమిళనాడు రాష్ట్రంలో వెల్లూరు మొదటి మూత్రపిండ మార్పిడి అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అమీబియా పారామీషియంలో విసర్జిక అవయవాలు ఏవి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి సంకోచ రిక్తికలు. అమీబా మరియు పారామీషియంలో విసర్జిక అవయవాలు వచ్చేసి సంకోచ రిక్తికలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్లడ్ బ్యాంకులో రక్తం నిల్వ చేసే కాలం ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి 42 రోజులు. బ్లడ్ బ్యాంకులో రక్తాన్ని నిల్వ చేసే కాలం 42 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిని పరిశీలించి వాటిలో సరైన దానిని ఎంచుకోండి. దీనికి సంబంధించి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ పరిధీయ నాడీ వ్యవస్థలో నాడుల సంఖ్య 43. ఆప్షన్ బి కపాల నాడుల సంఖ్య 12. ఆప్షన్ సి చాలక నాడుల సంఖ్య 5. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే. అవి ఏమిటంటే పరిధీయ నాడీ వ్యవస్థలో నాడుల సంఖ్య 43, కపాల నాడుల సంఖ్య 12, చాలక నాడుల సంఖ్య 5. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెదడుకు సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే స్టేట్మెంట్ నెంబర్ 1 మెదడు బయట భాగం బూడిద రంగులో ఉండడానికి గల కారణం ఈ భాగంలో నాడీ కణాలు కణదేహాలు ఉండడం. స్టేట్మెంట్ నెంబర్ 2 మెదడు లోపలి పొరల్లో తెల్లగా ఉండడానికి గల కారణం నాడీ కణాలు ఎగ్జాన్ను ఆవరించి ఉండే మయాలిన్ తొడుగు తెల్లగా ఉండడం. దీనికి సంబంధించి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ
1 మాత్రమే సరైనది. ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. ఆప్షన్ సి పై 2 సరైనవి. ఆప్షన్ డి పై 2 సరికావు. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి పై 2 కూడా సరైనవే. అవి ఏమిటంటే మెదడు బయట భాగం బూడిద రంగులో ఉండడానికి గల కారణం ఆ భాగంలో నాడీ కణాలు కణదేహాలు ఉండడం వల్ల. నెక్స్ట్ మెదడు లోపలి పొరల్లో తెల్లగా ఉండడానికి గల కారణం నాడీ కణాలు ఎగ్జాన్ను ఆవరించి మయాలిన్ తొడుగు అనేది తెల్లగా ఉండడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అధికంగా ఆల్కహాల్ సేవించినప్పుడు ఏ భాగం తాత్కాలికంగా పనిచేయదు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ అనుమస్తిష్కం. అధికంగా ఆల్కహాల్ని తీసుకున్నప్పుడు తాత్కాలికంగా అనుమస్తిష్కం అనేది పనిచేయదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మస్తిష్కం ఆధీనంలో ఉండే ప్రక్రియలను ఈ క్రింది వాటిలో గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ జ్ఞాపక శక్తి, ఆప్షన్ బి తెలివితేటలు, ఆప్షన్ సి ఆలోచన, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. మస్తిష్కం ఆధీనంలో ఉండే ప్రక్రియలు వచ్చేసి జ్ఞాపక శక్తి, తెలివితేటలు మరియు ఆలోచనలు. ఇవన్నీ కూడా మస్తిష్కం ఆధీనంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని ఎంచుకోండి. దీనికి సంబంధించి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ శరీరంలో ఎముకల సంఖ్య 206, ఆప్షన్ బి శరీరంలో కండరాల సంఖ్య 639, ఆప్షన్ సి శాశ్వత దంతాల సంఖ్య 32, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అవి ఏమిటంటే శరీరంలో ఎముకల సంఖ్య వచ్చేసి 206 ఉంటాయి, అలాగే కండరాల సంఖ్య 639 ఉంటాయి, శాశ్వత దంతాల సంఖ్య అయితే 32 ఉంటాయి. ఇవన్నీ కూడా సరైనవే. అలాగే పాలదంతాల సంఖ్య అయితే 20 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అవయవ బరువులకు సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ మెదడు బరువు 1400 గ్రాములు, ఆప్షన్ బి గుండె బరువు 300 గ్రాములు, ఆప్షన్ సి మెదడులో అతిపెద్ద భాగం మస్తిష్కం, ఇది 995 గ్రాములు ఉంటుంది, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అవి ఏమిటంటే మెదడు బరువు అనేవి 1400 గ్రాములు, గుండె బరువు 300 గ్రాములు, అలాగే మెదడులో అతిపెద్ద భాగమైన మస్తిష్కం అనేది 995 గ్రాములు అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హార్మోన్స్ లోపం వల్ల కలిగే వ్యాధికి సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే స్టేట్మెంట్ నెంబర్ 1 పారాథార్మోన్ లోపం వల్ల కలిగే వ్యాధి టిటానీ. స్టేట్మెంట్ నెంబర్ 2 థైరాక్సిన్ లోపం వల్ల కలిగే వ్యాధి క్రెటినిజం. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 1 సరైనది, ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది, ఆప్షన్ సి పై 2 సరైనవి, ఆప్షన్ డి పై 2 సరికావు. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి పై 2 సరైనవి. అవి ఏమిటంటే పారాథార్మోన్ లోపం వల్ల కలిగే వ్యాధి వచ్చేసి టిటానీ, అలాగే థైరాక్సిన్ లోపం వల్ల కలిగే వ్యాధి వచ్చేసి క్రెటినిజం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే స్టేట్మెంట్ నెంబర్ 1 అంతఃస్రావిక గ్రంథులలో అతి చిన్నది పీయూష గ్రంథి. స్టేట్మెంట్ నెంబర్ 2 పీయూష గ్రంథి అన్ని అంతఃస్రావ గ్రంథులను తన ఆధీనంలో ఉంచుకుంటుంది. ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది, ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది, ఆప్షన్ సి పై 2 సరైనవి, ఆప్షన్ డి పై 2 సరికావు. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి పై 2 సరైనవే. అవి ఏమిటంటే అంతఃస్రావిక గ్రంథులలో అతి చిన్నది పీయూష గ్రంథి. ఈ పీయూష గ్రంథి అనేది అంతఃస్రావక గ్రంథులను తన ఆధీనంలో ఉంచుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అవుటు గ్రంథి ఎక్కడ ఉంటుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి మెడ భాగంలో. అవుటు గ్రంథి అనేది మెడ భాగంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో మిశ్రమ గ్రంథిని గుర్తించండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి క్లోమం. క్లోమంను మిశ్రమ గ్రంథి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పిట్యూటరీ గ్రంథి ఎక్కడ ఉంటుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి మెదడు భాగంలో. మెదడు భాగంలో పిట్యూటరీ గ్రంథి అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రక్తంలో కాల్షియం స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది?
రక్తంలో కాల్షియం స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి పారాథార్మోన్. పారాథార్మోన్ అనేది రక్తంలో కాల్షియం స్థాయిని నియంత్రించే హార్మోన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే స్టేట్మెంట్ నెంబర్ 1, యుక్త వయసులో ఋతుచక్రం ప్రారంభం కావడాన్ని మోనార్క్ అని అంటారు. స్టేట్మెంట్ నెంబర్ 2, 45 నుంచి 55 సంవత్సరాల మధ్య ఋతుచక్రం ఆగిపోవడాన్ని మోనోపాజ్ అంటారు. దీనికి సంబంధించి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ 1 సరైనది, ఆప్షన్ బి 2 సరైనది, ఆప్షన్ సి పై 2 సరైనవి, ఆప్షన్ డి పై 2 సరికావు. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి పై 2 సరైనవి. అవి ఏమిటంటే యుక్త వయసులో ఋతుచక్రం ప్రారంభం కావడాన్ని మోనార్క్ అని అంటారు. అలాగే 45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య ఋతుచక్రం అనేది ఆగిపోవడాన్ని మోనోపాజ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే స్టేట్మెంట్ నెంబర్ 1, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 2 ముష్కాలు ఉంటాయి. స్టేట్మెంట్ నెంబర్ 2, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో స్త్రీ బీజకోశాలు అనేవి 2 ఉంటాయి. దీనికి సంబంధించి ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 1 సరైనది, ఆప్షన్ బి 2 సరైనది, ఆప్షన్ సి పై 2 సరైనవి, ఆప్షన్ డి పై 2 సరికావు. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి పై 2 సరైనవి. అవి ఏమిటంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 2 ముష్కాలు ఉంటాయి. అలాగే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 2 స్త్రీ బీజకోశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మానవ శరీరంలో అతిపెద్ద పొడవైన గట్టి ఎముక పేరేమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి ఫీమర్. ఫీమర్ అనేది మానవ శరీరంలో అతిపెద్ద పొడవైన మరియు గట్టి ఎముక. అలాగే అతి చిన్న ఎముక వచ్చేసి స్టెపిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ వెన్నుముకలో ఎముకల సంఖ్య 26, ఆప్షన్ బి ప్రక్కటెముకల సంఖ్య వచ్చేసి 24, ఆప్షన్ సి కాళ్ళు మరియు చేతులలో ఎముకల సంఖ్య 50, ఆప్షన్ డి భుజవలయంలో ఎముకల సంఖ్య 4. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి కాళ్ళు మరియు చేతులలో ఎముకల సంఖ్య 50 అని ఇచ్చారు. ఇది క్వశ్చన్కి సంబంధించిన సరైన సమాధానం. కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాళ్ళు మరియు చేతులలో ఎముకల సంఖ్య 50 కాదు 120 అనేవి ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన మిగిలిన ఎముకల సంఖ్య అనేవి కరెక్టే. అవి ఏంటంటే వెన్నుముకలో ఎముకల సంఖ్య 26 ఉంటాయి, ప్రక్కట ఎముకలు అయితే 24 ఎముకలు ఉంటాయి. నెక్స్ట్ కాళ్ళు చేతుల్లో 120 ఎముకలు ఉంటాయి. అలాగే భుజవలయంలో ఎముకల సంఖ్య వచ్చేసి 4 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మానవ పుర్రెలో కదలని ఎముకల సంఖ్య ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి 22. మానవ పుర్రెలో 22 కదలని ఎముకలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మానవ ముఖంలో ఎముకల సంఖ్య ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ 14. మానవ ముఖంలో 14 ఎముకలు అనేవి ఉంటాయి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల లభిస్తుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి విటమిన్ డి. రికెట్స్ వ్యాధి అనేది విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తాళం వేసినప్పుడు మరియు తీసినప్పుడు ఎక్కువగా పనిచేసే కీలు పేరేమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి జారెడి కీలు. తాళం వేసినప్పుడు మరియు తీసినప్పుడు ఎక్కువగా జారెడి కీలు అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భరతనాట్యం మరియు కూచిపూడి నాట్యకారులు ఎక్కువగా ఉపయోగించే కీలు పేరేమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ బొంగరపు కీలు. భరతనాట్యం మరియు కూచిపూడి చేసే నాట్యకారులు బొంగరపు కీలును ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో జ్ఞానేంద్రియాలను గుర్తించండి. దీనికి సంబంధించి ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కన్ను, ముక్కు, ఆప్షన్ బి చెవి, నాలుక, ఆప్షన్ సి చర్మం, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. జ్ఞానేంద్రియాలు మొత్తం మనకి 5 ఉన్నాయి. అవి కన్ను, ముక్కు, చెవి, నాలుక మరియు చర్మం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్నుకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ బయటి పొర దృఢస్థరం అంటారు, ఆప్షన్ బి
మధ్య పొరలో రక్తనాళాలు అనేవి ఉంటాయి. ఆప్షన్ సి లోపలి పొరలో నేత్రపటలం ఉంటుంది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అవి ఏమిటంటే కన్ను యొక్క బయట పొరను దృఢస్థరం అని అంటారు. అలాగే మధ్య పొరలో రక్తనాళాలు అనేవి ఉంటాయి. అలాగే కన్ను యొక్క లోపలి పొరలో నేత్రపటలం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్నుకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ కన్ను గుర్తించగలిగే రంగులు 16. ఆప్షన్ బి కన్నుగుడ్డు కదల్చడానికి 6 కండరాలు అనేవి ఉంటాయి. ఆప్షన్ సి నేత్రదానం ఇచ్చే వారి నుంచి సేకరించే భాగం వచ్చేసి కార్నియా. ఆప్షన్ డి పుస్తకం చదివేటప్పుడు కంటికి పుస్తకానికి ఉండవలసిన దూరం 35 సెంటీమీటర్లు. దీనికి సంబంధించి క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి పుస్తకం చదివేటప్పుడు కంటికి పుస్తకానికి ఉండవలసిన కనీస దూరం 35 సెంటీమీటర్లు. కానీ సరైన సమాధానం వచ్చేసి కంటికి పుస్తకానికి ఉండవలసిన కనీస దూరం 30 సెంటీమీటర్లు. ఇది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రెయిలీ లిపికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ బ్రెయిలీ లిపిని అందులో ఉపయోగిస్తారు. అలాగే ఆప్షన్ బి ఈ బ్రెయిలీ లిపిని లూయిస్ బ్రెయిలీ కనుగొన్నారు. ఆప్షన్ సి బ్రెయిలీ దినోత్సవం అనేది జనవరి 4న జరుపుకుంటారు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అవి ఏమిటంటే బ్రెయిలీ లిపిని అందులో ఉపయోగిస్తారు. అలాగే దీనిని లూయిస్ బ్రెయిలీ కనుగొన్నారు. బ్రెయిలీ దినోత్సవం అనేది జనవరి 4న జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాత్రి సంచరించే జీవులలో ఏవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి రాట్స్. రాట్స్ అనేవి రాత్రి సంచరించే జీవులలో బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విటమిన్ కేను కనుగొన్నది ఎవరు? విటమిన్ కేను కనుగొన్నది ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి డాయిసీడామ్. డాయిసీడామ్ విటమిన్ కేను కనుగొన్న శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో కొవ్వులో కరిగే విటమిన్లను గుర్తించండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి విటమిన్ ఏ. విటమిన్ ఏ అనేది కొవ్వులో కరిగే విటమిన్లు. నెక్స్ట్ ఇక్కడ విటమిన్ సి, విటమిన్ B2 అలాగే విటమిన్ B6 ఉన్నాయి. ఇవి నీటిలో కరిగే విటమిన్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పామాయిల్ పసుపు రంగులో అలాగే క్యారెట్ అనేది ఆరెంజ్ రంగులో ఉండడానికి కారణమయ్యే విటమిన్ ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి విటమిన్ ఏ. విటమిన్ ఏ అనేది పామాయిల్ పసుపు రంగులో ఉండడానికి మరియు క్యారెట్ అనేది ఆరెంజ్ రంగులో ఉండడానికి కారణమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాల్సిఫెరాల్ ఏ విటమిన్ యొక్క రసాయన నామం? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి విటమిన్ డి. విటమిన్ డి అనేది కాల్సిఫెరాల్ అనే విటమిన్ యొక్క రసాయన నామం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోడిగుడ్డులో మాంసకృతులతో పాటు ఇంకా వేరే ఏముంటాయి? దీనికి సంబంధించి ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి, ఆప్షన్ సి ఇనుము, ఆప్షన్ డి పైవన్నీ. కోడిగుడ్డులో మాంసకృతులతో పాటు విటమిన్ ఏ, విటమిన్ బి, ఐరన్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పాశ్చరైజేషన్కి సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ పాశ్చరైజేషన్ ప్రక్రియను కనుగొన్నది లూయిస్ పాశ్చర్. అలాగే ఆప్షన్ బి లూయిస్ పాశ్చర్ ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. ఆప్షన్ సి పాశ్చరైజేషన్ అనగా పాలను ఎక్కువ కాలం నిల్వ చేయడం. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. పాశ్చరైజేషన్ ప్రక్రియను కనుగొన్నది లూయిస్ పాశ్చర్. అలాగే లూయిస్ పాశ్చర్ ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. పాశ్చరైజేషన్ అనగా పాలను ఎక్కువ నిల్వ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి జలుబు. జలుబు అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
మెదడువాపు వ్యాధిని వ్యాప్తి చేసే కీటకం పేరేమిటి? మెదడువాపు వ్యాధిని వ్యాప్తి చేసే కీటకం పేరేమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఆడక్యులెక్స్ దోమ. ఆడక్యులెక్స్ దోమ వల్ల మెదడువ్యాపు వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సార్స్ వ్యాధికారక వైరస్ పేరేమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి కరోనా వైరస్. కరోనా వైరస్ అనేది సార్స్ వ్యాధికారక వైరస్. ఈ కరోనా వైరస్ అనేది మొదటగా చైనా దేశంలో వుహాన్ నగరంలో వ్యాపించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో వైరస్ వ్యాధులకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ జలుబు, ఆప్షన్ బి ఆటలమ్మ, ఆప్షన్ సి మసూచి, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. వైరస్ వ్యాధులైతే జలుబు, ఆటలమ్మ, మసూచి. ఈ జలుబు, ఆటలమ్మ, మసూచి అనేవి వైరస్ వ్యాధుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధులను గుర్తించండి. దీనికి సంబంధించి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ న్యూమోనియా, ఆప్షన్ బి డిప్తీరియా, ఆప్షన్ సి కోరింత దగ్గు, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. బ్యాక్టీరియా వ్యాధులు వచ్చేసి న్యూమోనియా, డిప్తీరియా మరియు కోరింత దగ్గు. ఈ బ్యాక్టీరియా ద్వారా న్యూమోనియా, డిప్తీరియా మరియు కోరింత దగ్గు అనే వ్యాధులు అనేవి వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో మొదటిసారిగా కనుగొన్న వ్యాక్సిన్ స్మాల్ ఫాక్స్. దీనిని ఎవరు కనుగొన్నారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ ఎడ్వర్డ్ జెన్నర్. ప్రపంచంలో మొదటిసారిగా కనుగొన్న వ్యాక్సిన్ వచ్చేసి స్మాల్ ఫాక్స్. ఈ వ్యాక్సిన్ కనుగొన్న వారు వచ్చేసి ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిటిపి టీకాను ఈ క్రింది వాటిలో ఏ వ్యాధులకు ఇస్తారు? దీనికి సంబంధించి ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ డిప్తీరియా, ఆప్షన్ బి పెర్టుసిస్, ఆప్షన్ సి టెటానస్, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. డిటిపి టీకాను డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్ వ్యాధులకు గాను ఇస్తారు. ఈ 3 వ్యాధులకు ఇస్తారు కాబట్టి దీనిని ట్రిపుల్ యాంటీజెన్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తల్లిపాలు అందకపోవడం వల్ల పిల్లల్లో కలిగే వ్యాధి పేరేమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి క్వాషియోర్కర్. పిల్లల్లో తల్లిపాలు అందకపోవడం వల్ల కలిగే వ్యాధి వచ్చేసి క్వాషియోర్కర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ పట్టుపురుగు పెంపకాన్ని సెరికల్చర్ అంటారు, ఆప్షన్ బి ఇవి తినే ఆహారం వచ్చేసి మల్బరీ ఆకులు, ఆప్షన్ సి పట్టుదారం తీసే ప్రక్రియను రీలింగ్ అని అంటారు, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అవి ఏమిటంటే పట్టుపురుగు పెంపకాన్ని సెరికల్చర్ అంటారు, అలాగే పట్టుపురుగు తినే ఆహారం వచ్చేసి మల్బరీ ఆకులు, అలాగే పట్టుదారం తీసే ప్రక్రియను రీలింగ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు, ఆప్షన్ బి తేనెటీగలపై పరిశోధన చేసి నోబెల్ ప్రైజ్ పొందిన శాస్త్రవేత్త కార్ల్ వాన్ ఫ్రెష్, ఆప్షన్ సి ఇండియన్ తేనెటీగ పేరు ఎపిస్ ఇండికా, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అవి ఏమిటంటే తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు, తేనెటీగలపై పరిశోధన చేసి నోబెల్ ప్రైజ్ పొందిన శాస్త్రవేత్త కార్ల్ వాన్ ఫ్రెష్, అలాగే ఇండియన్ తేనెటీగ పేరు వచ్చేసి ఎపిస్ ఇండికా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి మెండల్. జన్యుశాస్త్ర పితామహుడు మెండల్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వారిలో క్లోనింగ్ పితామహుడు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఇయాన్ విల్మట్. ఇయాన్ విల్మట్ క్లోనింగ్ పితామహుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో పూర్తి ప్రోటీన్ ఏది? దీనికి సంబంధించి ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ మాంసం, ఆప్షన్ బి పాలు, ఆప్షన్ సి గుడ్డు, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ.
పూర్తి ప్రోటీన్స్ వచ్చేసి మాంసము, పాలు మరియు గుడ్డు. వీటిలో పూర్తి ప్రోటీన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో అతిపెద్ద జంతువుల సమూహం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఆర్థ్రోపోడా. అతిపెద్ద జంతువుల సమూహం వచ్చేసి ఆర్థ్రోపోడా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫలదీకరణ ఫలితంగా ఏది ఏర్పడుతుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ జైగోట్ లేదా సంయుక్త బీజం. జైగోట్ లేదా సంయుక్త బీజం అనేది ఫలదీకరణం ఫలితంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వులు పూర్తిగా ఎక్కడ జీర్ణమవుతాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి చిన్న ప్రేగు. చిన్న ప్రేగులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వులు అనేవి పూర్తిగా జీర్ణమవుతాయి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇవి బయాలజీకి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఈ బిట్స్ అనేవి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతాయి. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.